గోలివాడలో జరగనున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర టెండర్లు ఈ రోజు నిర్వహించారు. ఈ మేరకు జాతర కమిటీ ఏవో రాజ్ కుమార్, చైర్మన్ పెండ్రు హనుమాన్ రెడ్డిలు వివరాలను వెల్లడించారు. ధరణి జలపతి కొబ్బరికాయలకు 1,55,000 రూపాయలు, ఎం వెంకటేష్ తల్లుల ఆరాధనకు 2,43,116 రూపాయలు, బానోతు తిరుపతి తై బజార్కు 3,26,000 రూపాయలు, ఎండి షాహీన్ సైకిల్ స్టాండ్కు 1,53,543 రూపాయలు, ధరణి జలపతి లడ్డూ ప్రసాదంకు 55,016 రూపాయలు, మందుంపల్లి శ్రీనివాస్ చల్లని పానీయాలకు 1,31,000 రూపాయలకు పాడినట్లు తెలియజేశారు. ఈ జాతరకు అందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఈరోజు గవర్నమెంట్ ఎండోమెంట్ వారు ఫౌండర్స్ అందరం కలిసి ఈరోజు టెండర్లు మొదలుపెట్టిన ఇక్కడ టెండర్ స్టార్ట్ అయింది. పెట్టి రాసులు అయినాయి. ఈరోజు కొబ్బరికాయ బెల్లం 1,55,000, తల్లి ఆధారం అంటే పోలే 2,43,000, బజారు 3,26,000, సైకిల్ స్టాండ్ 1,53,000, లడ్డు ప్రసాదం 55,000, చల్లని పానీయాలు 1,31,000, తలనీలాలు పెండింగ్లు ఉన్నది. కొబ్బరి మన పుట్నాలు పేలాలు పెండింగ్లు ఉన్నాయి. కొబ్బరి ముక్కలు కూడా 11,000కి ఇచ్చినాం. ఈ జాతరకు అందరూ సహకరించాలని కోరుతున్నాము. ఇక్కడ గ్రామంలో వర్కర్స్ కానీ అందరూ చిన్న పెద్ద అందరూ కలిసి స్కూల్ ముంగట, దేవాలయం ముంగట ఈ నిర్వహించబడింది. ఇది అందరూ కూడా పాత్రికేయులు కూడా సహకరించగలరని కోరుతున్నాము. సారలమ్మ జాతర గోయిలవాడ గ్రామం, అంతర్గా మండలం, పెద్దపల్లి జిల్లా 21/2/2024 నుండి 23/2/2024 వరకు జరుగు జాతర సందర్భంలో ఈరోజు బహిరంగ వేలం మరియు సీల్ టెండరు ఫౌండర్ ట్రస్టీలు మరియు సర్పంచ్, గ్రామ ప్రజలు, ఇతర పెద్దల సమక్షంలో టెండర్స్ నిర్వహించడం జరిగింది. ఇట్టి సీల్ టెండర్ బహిరంగ వేలం ద్వారా కొబ్బరికాయల బెల్లం 1,55,000, తల్లి ఆరాధన 2,43,116, తై బజారు 3,26,000, సైకిల్ స్టాండ్ 1,53,543 రూపాయలు, లడ్డు ప్రసాదం 55,016, చల్లని పానీయాలు 1,31,000కి హెచ్చుపాటదారులైనారు. మరియు తలనీలాలు 1 పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అది హెచ్చుపాటు రానందున, మరియు పేలాలు పుట్టాలు కూడా పోస్ట్ పోన్లో ఉన్నాయి. తదుపరి ఇవి 4-5 రోజులలో నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధరణి రాజేష్, జెడ్పీటీసీ ఆమ్ర నారాయణ, జాతర కమిటీ వైస్ చైర్మన్ చెన్ను విష్ణు, ప్రధాన కార్యదర్శి పల్లికొండ తిరుపతి, కోల రామూర్తి, ఆవుల గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.